హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక్కొక్క రోజు తక్కువ చేస్తే ఒక రోజు ఎక్కువ చేస్తా అని చెప్తా కదా. ఈరోజు అయితే కంప్లీట్గా ఇడ్లీ చేయలేదు, బోండా చేయలేదు. ఎందుకంటే 4-5 డేస్ నుంచి మిగులుతున్నాయి అన్నీ. ఊరికి ఎందుకు శ్రమపడి ఎక్కువ చేయడం, మళ్ళీ అవి మిగిలి ఎందుకు అంత శ్రమ అని చేయడమే తగ్గించేసిన అనమాట. అయితే సండే అయితే కంప్లీట్గా వెళ్ళడమే మానేసినాను. మా ఇద్దరు బాబులు అయితే అమ్మ వద్దు, ఇంటి దగ్గర ఉండన్నారు. ఇంకెలాగో ఆ రోజు మిగులుతున్నాయి కదా అని చెప్పేసి పిల్లలు అడిగారు కదా అని అయితే ఇంటి దగ్గర ఉన్నా. మార్నింగ్ లేయంగానే ఎలాగో లేటుగా లేస్తా కదా, అందుకనే పొద్దున్నే ఇక్కడ చూడండి ఎన్ని పావురాళ్ళు ఉన్నాయో, భలే మంచిగా అనిపిస్తుంది. ఇంకా పొద్దున్నే కదా, సౌండ్ ఏం లేదు, అలాగే ఎండ కూడా లేదు కాబట్టి వస్తాయి. మళ్ళీ ఇంకా ఈవినింగ్ టైంలో వస్తాయి, మార్నింగ్ ఈవినింగ్ వస్తాయి, ఇంకా రోజు అయితే ఉండవు. అయితే సండే రోజు మా ఆయన్ని బాగా సతాయిస్తున్నా. నేను నా దగ్గర 2 ఫోన్లు ఉన్నాయి కానీ ఒక దాంట్లో సిమ్ ఉండదు. అయితే నేను తీసుకురాపు అంటే నువ్వు పద అన్నారు. సరే అని చెప్పేసి అందరం వెళ్ళి సిమ్ కొందామని వెళ్ళాము. 6ంటికే వెళ్ళిపోయారంట అక్కడ సిమ్ అమ్మేవాళ్ళు. ఇంకా మళ్ళీ బయట ఎక్కడ అంటే ఈయన ఎప్పుడు తీసుకొచ్చే దగ్గరే తీసుకొస్తున్నాయి. ఎందుకంటే మా ఇద్దరి నెంబర్ ఫ్యాన్సీ దగ్గర, కొన్ని నెంబర్లు మాత్రమే చేంజ్ ఉంటుంది. ఎలాగో బిజినెస్ కూడా కొంచెం దగ్గరలో ఉండాలి అని నా ఆలోచన. అందుకోసం తీసుకొద్దామని వెళ్తే అక్కడేమో బంద్ ఉండే. ఇంకా అలా రౌండ్ వేసి వచ్చేసినాం అన్నమాట నలుగురం. ఇక్కడ మా చిన్నోడికైతే భలే హ్యాపీ. మా పిల్లలకి కారు కంటే బస్సు అన్నీ ఇష్టమే మా ముగ్గురికి. ఇంకా బైక్ అంటే ఇంకా ఇష్టము. బండి అన్నా ఇష్టం, బస్సు అన్నా ఇష్టం. కార్ అంటే అవసరం అంతే. ఇక్కడైతే వెళ్ళినాం కానీ పని అవ్వలేదు. సరే అని చెప్పేసి వేరేటి కొనేటివి ఏమైనా ఉంటే అవి తీసుకొని ఇంటికైతే వచ్చేసినాం. మిల్లర్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తా అన్నా కదా, దానికోసమే సర్చింగ్ మొత్తం. కాకపోతే పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపిస్తే తక్కువ మనీ అవుతుందంట, దానికోసం వెతుకుతున్నాను. కాకపోతే ప్రైవేట్ ఇది అయితే ఎక్కువ మనీ అడుగుతున్నారు కిలోకి. నేను ఏంటి అంటే రీజనబుల్ కాస్ట్ పెడదాము. ఎందుకు అంటే నేను ఇప్పుడు మిల్లర్స్ తీసుకొస్తాను, అవి పిండి పట్టించి ప్యాక్ చేసి నాకు కొంచెం వచ్చినా చాలు, హ్యాపీ. ఎక్కువ కాస్ట్ పెట్టకుండా కొంచెం రీజనబుల్గా ఎవరైనా సరే వీళ్ళు వాళ్ళు అని తేడా లేకుండా ఎవరైనా ఆర్డర్ చేసుకునేలాగా రీజనబుల్ కాస్ట్కి పెడదాము. మిల్లర్స్ మంచి ఫుడ్ రీజనబుల్ కాస్ట్కి పెడదాము. అలాగే బ్యాచిలర్స్ అయినా ప్రిపేర్ చేసుకునేలాగా ఉండాలి. మార్నింగ్ అయినా సరే, ఈవినింగ్ డిన్నర్ లాగా అయినా సరే. దోశ ఇడ్లీ అంటే మనం నానబెట్టి టక్కున వేసుకునేలాగా, మిక్సీ అవసరం లేకుండా, గ్రైండర్ అవసరం లేకుండా మనం టిఫిన్ చేసుకొని ఈజీగా తినేలాగా నా మైండ్ సెట్ అలా ఉంది. మరి అది వర్కౌట్ అవుతుందో అవ్వదో ఇంకా అర్థం అవ్వట్లేదు, చూడాలి. అయితే మా వారైతే రేపు తీసుకొస్తా అన్నారు, మండే. చూడాలి, మంచి రోజు చూసి అయితే నేను అన్ని మిల్లర్స్ పట్టించి దోశ వేస్తాను, అలాగే ఇడ్లీ వేసి వీడియో పెట్టి తర్వాత ఆ వీడియో కింద నెంబర్ పెడతాను అనమాట. ఏదైతే కావాలి అనుకుంటే నేను వేసి చూపిస్తాను, అబద్ధం చెప్పట్లేదు, వేసి చూపిస్తాను. కారం పొడి కానీ, లేదు చట్నీ పొడి కానీ, ఇంకా ఇడ్లీ పిండి, ఇడ్లీ రవ్వ, దోశ పొడి, ఇంకా వచ్చేసి జావా, ఇవైతే నా మైండ్లో రన్ అవుతున్నాయి. ఇంకా చూడాలి, చిన్నగా మళ్ళీ మురుకులు అలాంటివి స్టార్ట్ చేద్దాం. ప్రజెంట్ అయితే నేను మురుకులు అవన్నీ ఇప్పుడు చేయలేను, ఎందుకంటే నేను ఇది టిఫిన్ కంటిన్యూ చేస్తాను, టిఫిన్ అయితే ఆపను. మా వారన్నారు, ఎన్ని చేస్తావు, నీకేమైనా పిచ్చి లేసిందా, ఇంత శ్రమ పడిపోతున్నావు మళ్ళీ ఎందుకు అంత అంటే, అవును చేయగలిగినప్పుడు చేయడంలో తప్పు లేదని నా ఉద్దేశం. ఇంకెవరన్నా ఏమన్నా అనుకుంటారా అనేది నాకు అనవసరం. ఎందుకంటే ఏమో అట్లా అనిపిస్తుంది అంతే. ఇంకా వచ్చేసి మా ఆయన ఎవరైనా మనిషిని పెట్టుకో, ఇంత ఎక్కువ అనిపిస్తుంది కదా, శ్రమ అనిపిస్తుంది కదా, మనిషిని పెట్టుకో అన్నారు. అంటే ఎందుకంటే నేను టక్కున ఆపేయాలి అన్న రోజు ఆపేస్తాను. మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టలేము కదా. ఒక్కొక్క రోజు పని ఉంటుంది, ఒక్కొక్క రోజు ఉండదు. అంటే వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. నా మైండ్ సెట్ అట్లా అనిపిస్తుంది అంతే. ఇంకా అది రాంగా రైటా తెలీదు, చూడాలి. కొంచెం కన్నా ఇది మిల్లర్స్ ఈ పౌడర్లది బిజినెస్ కొంచెం గ్రో అయితే కన్నా చూద్దాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా టిఫిన్స్ అయితే రెడీ చేసుకొని తీసుకెళ్తున్నాయి. ఇది మండే వీడియో. ఇక్కడ పిల్లల్ని లేపేసరికి ఇవన్నీ చేసేసిన అనమాట. చెప్పినా కదా ఈరోజు ఇడ్లీ బోండా ఏం పెట్టలేదు. రీజన్ ఏంటి అంటే పక్కన ఒక ట్రక్ వచ్చింది. కాకపోతే మనం ఒక్కరేం లేదు లోకంలో, మనము ఒకరం అనుకోవాలి అంతే. అందరికీ జరగాలి కదా. ఊరికే ఎక్కువ తీసుకెళ్ళి అక్కడ 11 వరకు వెయిట్ చేయడం, 11:30-12 వరకు ఎందుకు అంత శ్రమ అనిపించింది. అయితే కొంచెం క్వాంటిటీ తీసుకెళ్ళినా కదా పర్లేదు, కొంచెం మనీ వచ్చినా పర్వాలేదు. 10:30కే ఇంటికి వచ్చేసిన ఈరోజు. ఇది అనమాట ఈ వీడియో. చూసారా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా పిల్లలకైతే బాక్స్ కోసం రైస్ పెట్టాను,
ఇంకా అయితే నైటు సాటర్డే అయితే టిఫిన్స్ పెట్టారు. సండే అయితే టిఫిన్స్ పెట్టలేదు. సండే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లలతో ఆడడం అక్కడిక్కడ తిరగడం అయిపోయింది. ఇంకా నైట్ అయితే చాలాసేపు ఆలోచించిన ఏం చేద్దామా అని. నాకు ఒక ఐడియా వచ్చింది. అయితే ఇది పర్మనెంట్ పెయింట్ కాదు, మామూలు గోడలకు వేస్తాం కదా, అది ఎలా అనిపించింది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.